ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 28వ రోజున శ్రీ నృసింహ పురాణములో శుకుడు మరియు మునీంద్రులు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా సూతుల వారు ఈ సంసార వృక్షాన్ని నాశనం చేసేటువంటి వాని యొక్క మహిమ, ఆ అంశాలను ఏ విధంగా తెలియజేశారని మనం ఈరోజు తెలుసుకుంటాం. నమస్తే నారసింహాయ, నమస్తే గుణచందవే, నమస్తే సార్వభౌమాయ, జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. ఓం నమో నారసింహాయ వజ్రదంష్ట్రాయ వజ్రణే, వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్రనఖాయ వాసుదేవాయ వంద్యాయ వరదాయ వరాత్మనే, వరదాభయహస్తాయ వరాయ వరరూపిణే నమః. వరేణ్యాయ వరిష్ఠాయ శ్రీవరాయ నమో నమః. ప్రహ్లాద వరదాయేవ ప్రత్యక్ష వరదాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. పరాత్పరాయ పారాయ పవిత్రాయ పినాకినే, పావనాయ ప్రసన్నాయ పాశినే పాపహారిణే, పురుష్ఠుతాయ పుణ్యాయ పురుహూతాయ తే నమః. తత్పురుషాయ తథ్యాయ పురాణ పురుషాయ చ నమోస్త్వనందాయ సహస్రమూర్తయే, సహస్రపాదాక్షి శిరోరుబాహవే, సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటి యుగధారిణే నమః. జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. జ్వాలాహో విలమాలోల క్రోడకారణ్య భార్గవ, యోగానంద క్షత్రవట పాతు మాన్నవ నరసింహమూర్తయే. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ యొక్క నరసింహస్వామి వారి యొక్క సహస్రనామం ద్వారా భక్తులందరికీ కూడా నవగ్రహముల యొక్క బాధ, నవనారసింహ స్వరూపు వారి యొక్క అనుగ్రహం చేత తొలగిపోవాలని ప్రార్థిస్తూ, ఈ రోజున శుకులు ఏ విధంగా అడిగారు, సూతుల వారు ఏ విధంగా చెప్పారనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. శుకుడు అంటున్నాడు, ఓ తండ్రి, ప్రపంచం అంతటినీ కూడా నడిపేటటువంటి సంసారం అనేటువంటి వృక్షం ఉన్నది. ఆ సంసారం అనేటువంటి వృక్షాన్ని గురించి మునులు నేను కూడా వినబోతున్నాం. కాబట్టి ఓ తండ్రి, పూర్వము నీవు సూచించినటువంటి దాన్ని అందరినీ కూడా, ఆ వివరణలన్నీ కూడా మాకు సవిస్తరంగా తెలియజేయవలసింది ప్రశ్నించాడు. అంతట సూతుడు అంటున్నాడు, శిష్యుల యొక్క మధ్యలో కుమారుడు ఈ విధంగా అడిగినాడు కాబట్టి ఆ అడిగిన దానికి కృష్ణద్వైపాయనుడు, ఆ వ్యాస భగవానుడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వ్యాసుల వారు చెప్తున్నట్టుగా సంసార వృక్షము దాని నాశము ఈ కింది విధంగా చెప్పాడు. శిష్యులారా, కుమార, ప్రపంచం అంతటినీ కూడా ఆవరించినటువంటి ఈ సంసార వృక్షం ఉన్నది. ఈ సంసార వృక్షముని గురించి నీకు వివరిస్తున్నాను, విను. కడి శ్రద్ధతో వినాలు. సంసారం అనేటువంటి వృక్షం కనబడినటువంటి పరమాత్మ మూలంగా పుడుతున్నదై మన ఎరుడుగా కనిపిస్తూ ఉన్నది. చెట్టుకు మొదలు బుద్ధి, దాన్ని ఏమంటారంటే పెద్దల మహత్తత్వం అంటారు. ఇంద్రియములన్నీ కూడా దాని యొక్క మొలకలు, తొర్రలు, పంచభూతాలు, కొమ్మలు, విశేషములే దాని యొక్క ఆకులు, ధర్మాధర్మాలంటావా అవి పూలు, సుఖ దుఃఖములే పండ్లు, ప్రవాహ రూపంగా ఎల్లప్పుడూ కూడా ఉంటున్నటువంటి ఈ సంసార వృక్షం బ్రహ్మ పదార్థములాగా సమస్త ప్రాణులకు కూడా ఆశ్రయమై ఉన్నది. ఈ పరబ్రహ్మ కూడా సంసార వృక్షానికే కారణం. కుమారా, ఈ విధంగా నీకు సంసార వృక్షం యొక్క లక్షణాన్ని నీకు తెలియజేశాను. అయితే ప్రాణులందరూ కూడా ఈ వృక్షానికి పైకెక్కి మోహాన్ని పొందుతున్నాయి. సాధారణంగా
బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాడు మానవులు ఎల్లప్పుడూ కూడా సుఖదుఖములు కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పండితులందరూ కూడా ఈ వృక్షాన్ని ఆశ్రయించరు. దీన్ని ఛేదించి వేరించి మోక్షాన్ని పొందుతారయ్యా. బుద్ధిమంతుడైనటువంటి ఓ సుఖదేవ, పాపాత్ములు కర్మను ఛేదించలేరు. జ్ఞాని అయినటువంటి వాడు ఈ చెట్టుని ఛేదించి మరలా జన్మించ అవసరం లేనటువంటి అమరత్వమును, అమర పదమును పొందుతాడు. పునరావృత్తరహితమైనటువంటి శాశ్వతమైనటువంటిది ఆ అమరత్వం. దానికోసం ప్రాకులాడుతూ ఉంటాడు. అతడు మళ్ళీ ఈ సంసారంలోకి రావాలని ఇచ్చగించడు. శరీరము స్త్రీ అనేటువంటి గట్టి త్రాలతో కట్టబడినటువంటి పురుషుడు కూడా జ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి శ్రేష్ఠులైనటువంటి పురుషులకు జ్ఞానాన్ని పొందడమే మిక్కిలి ఇష్టం. ఎందుకంటే జ్ఞానమే నరసింహస్వామి వారికి ప్రీతి కలిగించేటువంటి. జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానం. ఆహారము, నిద్ర, భయము, మైథునములు పశువులకు ఉన్నట్లే మానవులకు కూడా ఉంటున్నాయి. అయితే మానవుడు జ్ఞానం చేతనే గొప్పవాడవుతున్నాడు. జ్ఞానం లేనటువంటి వాడికి పశువుకి కూడా తేడా లేదు. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు సద్గురువులను ఆశ్రయించి ఎప్పుడూ కూడా ఈ సంసారం అనేటువంటి ఈ వృక్షాన్ని ఛేదించి పునరావృత్తరహితమైనటువంటి స్థానాన్ని పొందడం కోసం, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడం కోసం అమ్మవారు లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా శాశ్వతీశ్వర్య శర్మదా శంభుమోహిని. ఐశ్వర్యము గురించి చెప్పబడలేదు, మోక్ష సామ్రాజ్యమైనటువంటి ఐశ్వర్యము గురించి చెప్పబడింది అని. వృక్షములలో అశ్వత్థ వృక్షమును మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. శ్రీగురు స్వరూపులైనటువంటి ఆ దక్షిణామూర్తి వారు, సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా మర్రి చెట్టునేటువంటి వృక్షం కింద నలుగురు శిష్యులతో కూర్చుని జ్ఞానబోధ చేస్తూ ఉంటారు మౌనంగా. మనం శ్రీగురు దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రంలో కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా సంసారం అనే వృక్షానికి మనం ఆ వృక్షముని ఏ విధంగా ఛేదించాలి అనేటువంటి జ్ఞానమును సముపార్జన చేసుకోవడం కోసం ప్రతి జీవి కూడా ఈ యొక్క నృసింహ పురాణంలో చెప్పినట్టుగా ఆహారము, నిద్ర, భయము, మైథునములు అన్ని కూడా పశుపక్షాదులకు ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ మానవుడికి ఉన్నటువంటి మాత్రము జ్ఞానం అనేటువంటి అంశం ఉన్నది. ఆ జ్ఞానమే మోక్షమని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది. జ్ఞానం చేత పరిశుద్ధతో వారు నియమనిష్ఠులను కలవారై, ధర్మనిష్ఠులై, కర్మ నిష్ఠతో వారు ఆ జ్ఞానం చేత మోక్షాన్ని సంప్రాప్తింపజేసుకోవాలని భాగవతోత్తముల ద్వారా మనకి ప్రహ్లాదుని చూస్తే తెలుస్తుంది. ఇలా అనేకమైనటువంటి కథలు మన పురాణ ఇతిహాసముల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ముముక్షులైనటువంటి వారందరూ కూడా జ్ఞానం చేతనే వారి యొక్క ఇహపర సౌఖ్యములను వారు పొందగలరు అని మరొకసారి నరసింహ పురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానం అంటే ఎవరు? నరసింహస్వామి వారికి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఆయనకి అత్యంత ప్రీతి కలిగించేటువంటిది జ్ఞానం. అంటే మనం అందరం కూడా జ్ఞానవంతులమై, ధర్మవంతులమై, న్యాయబద్ధులమై స్వామివారికి అనుగ్రహాన్ని పొందుదాం. మనం అందరం కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు సుఖంగా ఉందాం. పరంలో మోక్షాన్ని సంపాదించడం కోసం నరసింహస్వామి వారి కడు శ్రద్ధతో పూజిద్దాం అని తెలియజేస్తూ, హిరణ్యకశపం యస్య కోపాగ్నౌ జలభాజితః సర్వాంతర్వ్యాపినే శ్రీమన్నృసింహాయ మంగళం. నిరంతరము కూడా జై జయ లక్ష్మీ నారసింహ, జై జయ లక్ష్మీ నారసింహ, జై జయ లక్ష్మీ నారసింహ అనే నామాన్ని స్మరిద్దాం. ఈ నృసింహ పురాణంలో తెలిపినటువంటి విధంగా స్వామివారి యొక్క సేవకి పాత్రలు అవుదాం. మన జీవితమును ధన్యం చేసుకుందాం. ఇహపర సౌఖ్యాన్ని పొందుదామని మరొకసారి తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః
శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.